19వ దావీదు కీర్తన 13వ వచనము చదువుకుందాం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, ఈ దినము తండ్రి దురాభిమానమును గురించి మీరు మాకు నేర్పించాలని ఆశపడుతున్న దేవునికి స్తోత్రములనైనా. ఈ దురాభిమానము అనే ఈ పాపంలో పడి మనుషులు ఏ స్థితిలో ఉన్నారో వారి కొరకు మీరేమి చేశారోనని ఈ దినము ధ్యానము చేస్తుండగా దేవా, నీ వాక్యము చేత నీ బిడ్డల్ని భద్రపరచండి, నీ వాక్యములో నీ బిడ్డల్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంట, దురాభిమానము అనేది కూడా ఒక పాపమే. దురాభిమానం అంటే ఏంటో తెలుసా? చెడుతనాన్ని ప్రేమించడం, చెడు చేస్తున్న వారిని కూడా అభిమానించడం. చెడు మనకి జరుగుతుంది అని తెలిసినా కూడా వారిని సమర్థించడం. దీనిని బైబిల్లో దురాభిమానముతో పోల్చాడు దేవుడు. మనకి చాలామంది అంటే అభిమానం ఉంటుంది. ఎవరు అభిమానులు అంటే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరు? సీరియల్లో యాక్టర్స్, సినిమాలో యాక్టర్స్. మా సండే స్కూల్కి వచ్చే పిల్లలు, వాళ్ళకి అటెండెన్స్ ఉంటాయి, ప్రతి వారం అటెండెన్స్ ఉంటాయి. నేను అటెండెన్స్ వేసేటప్పుడు వారి పేర్లు చదువుతుంటే వారి పేర్లన్నీ కూడా వాక్యానికి సంబంధించిన పేర్లు లేవు. వాళ్ళ పేర్లన్నీ కూడా లోకానికి సంబంధించిన పేర్లు ఉన్నాయి. నేనుండి ఇదేంటిరా మీరందరూ ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు అంటే, మా అమ్మకి పలానా సీరియల్లో ఆయన అంటే ఇష్టము, పలానా సీరియల్ యాక్టర్ అంటే మా అమ్మకి ఇష్టము, అందుకు వాళ్ళ పేర్లు పెట్టారు అన్నారు. నేను అది విని, ఎలా ఇష్టం అంటే వాళ్ళ సీరియళ్ళు వాళ్ళు ఏమన్నా వస్తున్నా అస్సలు టైం మిస్ అవ్వకుండా ఆ సీరియల్ చూసేదాకా ఏ పని చేయరంట. సరే, ఆ సీరియల్ చూస్తారు, లేకపోతే సినిమాలు చూస్తారు. దాని వలన ఏం నేర్చుకుంటున్నాం? వారు మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఆ యాక్టర్స్ ఏం నేర్పిస్తారు? మనుషుల్లో ఉన్న క్రూరత్వాన్ని, వారిలో ఉన్న ద్వేషాలని, మనుషులలో ఉన్న అసూయలని, కుట్రలని చూపిస్తూ ఉంటారు. వారికి వీరెవరంట? అభిమానులు. నా ఫేవరెట్ హీరోయిన్, నా ఫేవరెట్ హీరో. దేవుడు అదే చెబుతున్నాడు, దురాభిమానము అనే పాపములో పడకుండా నీ సేవకుని ఆపు. పడకుండా కాపాడు అండలేదు, ఇక్కడ ఆపు అంటున్నాడు. మనం అనుకుంటాం కాసేపు కాలక్షేపానికే కదా, కాలక్షేపానికైనా నువ్వు తర్వాత ఏం చెప్తున్నావు? పలానా వారంటే నాకు అభిమానం, నేను ఆమెకి అభిమానిని, ఫ్యాన్ని. ఇంట్లో ఫ్యాన్ కూడా సరిగా ఉండదు కానీ వారికి మనం ఫ్యాన్లు అయిపోతాం. అలాంటి పాపములో పడిపోయినప్పుడు మనుష్యులు ఎలా ఉంటారు అని దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే
ఇలాంటి దురాభిమానము చేత ఒక వ్యక్తి బైబిల్లో పడిపోయిన వ్యక్తి. ఆయన మనందరికీ బాగా తెలుసు. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగాను. సంసోను స్టోరీ మనకి బాగా తెలుసు. ఏమని తెలుసు? ఆయన దెలీలా వలన మోసపోయినవాడు అని, దెలీలా వలన దేవుని బలమును కోల్పోయినవాడు అని. అయితే ఆయన ఎందుకు ఆ పరిస్థితికి రావాల్సి వచ్చింది అంటే, సంసోను ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. ఒక మనిషిని ఇష్టపడడం తప్పు కాదు. ఒక మనిషి ఇష్టమైనప్పుడు వారిని వివాహము చేసుకోవడం తప్పు కాదు. కానీ సంసోను ఇష్టపడిన వ్యక్తులు, సంసోను కావాలని కోరుకున్న స్త్రీ ఎలాంటి వారు అంటే, దేవుని బిడ్డలని హింసించేవారు. సంసోను ఇష్టపడిన స్త్రీ అంటే, ఈ సంసోను దురాభిమానము అనే పాపములో పడిపోయాడు. ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని ఇష్టపడకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే మాయలో సంసోను పడిపోయినప్పుడు, సంసోను ఆ ఇష్టపడిన స్త్రీని గురించి తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఆ మాటని మనము న్యాయాధిపతులు 14వ అధ్యాయము 3వ వచనమును చదువుదాం. వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయుల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తండ్రితో చెప్పెను. ఇక్కడేం చెప్తున్నాడు? తల్లిదండ్రులతో కూడా తల్లిదండ్రులు బాధ్యత కలిగి అడుగుతున్నారు. ఏమి మన సమాజంలో ఇశ్రాయేలీయుల్లో మంచి స్త్రీలు లేరనుకుంటున్నావా? సున్నతి లేని ఫిలిస్తీన్లలో ఉన్న అమ్మాయిని కావాలని కోరుకుంటున్నావు అంటే తండ్రికి కూడా అదే సమాధానం ఇస్తున్నాడు సంసోన్. ఆమె అంటే నాకు ఇష్టము కాబట్టి నీవు నా కొరకు ఆమెని తెప్పించు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి బిడ్డల కొరకు బ్రతుకుతారు. ఏ విషయమైనా వారికి ఏది అందించాలి, ఏదైతే వారి జీవితానికి మేలు అని ఆలోచన చేస్తారు తల్లిదండ్రులు. అయితే ఈ సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. దేవుని నమ్మిన స్త్రీలలో నీవు కోరుకున్నవారు లేరా? నీవు ఇష్టపడేవారు, నీకు నచ్చిన వారు లేరా అంటే ఈయనకంట ఆమె నచ్చిందంట. అయితే తల్లిదండ్రులు సంసోనికి ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటంటే, సంసోనుని దేవుడు తన తల్లి గర్భములోనూ ప్రవేశించక ముందే సంసోనుతోటి తల్లిదండ్రులతోటి ఒక వడంబడిక చేసుకుంటాడు దేవుడు. సంసోనుని దేవుడు ఒక పనికి పిలిస్తే ఇతని మనస్సు మాత్రం దేవుని ప్రజలని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో
వారి వైపే తన మనస్సు పోతూ ఉంది. సంసోనుని దేవుడు ఎందుకు పిలిచాడు అని మన బైబిల్ ఒకసారి 13వ అధ్యాయము న్యాయాధిపతులు 5వ వచనమును చదువుకుందాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తవల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఏంటంట, ఈయన గర్భములో పుట్టినప్పటి నుండే, గర్భములో పడినప్పటి నుండే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి. నాజీరు అనగా వ్రతము అని కింద ఫుట్ నోట్లో రాస్తాడు. నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని ప్రజలను రక్షించుటకు దేవుడే ఎన్నుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఏ ప్రజలనైతే రక్షించమని దేవుడు చెప్పాడో ఆ ప్రజలకి తిరిగి శ్రమలను తీసుకొస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడిగా, రక్షించేవాడిగా నీవు ఉంటావు అని తన తల్లిదండ్రులకు ఆ విషయం సంసోను కూడా తెలుసు. అతను ఎందుకు అలా పుట్టాడు, అతను అలా పుట్టడానికి కారణం ఏమిటి, మనుషులకు అందరికీ కూడా భిన్నమైన స్వభావము, భిన్నమైన శరీర దారుఢ్యము కలిగిన ఈ సంసోనికి తెలుసు. కానీ లోకము, దురాభిమానము, పాపము ఇతన్ని ఏం చేస్తుందంట, దేవుడిని ఎవరి చేతిలో అయితే ఫిలిస్తీయులు పడకుండా రక్షించు అనే ఒక మాటను చెప్పాడో అదే ఫిలిస్తీయుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించడానికి పనులు ప్రారంభించాడు సంసోనికి తెలియకుండానే. కొడుకు ఇష్టపడ్డాడని తల్లిదండ్రులు వెళ్ళారు. తిమ్నాతుకు వెళ్ళి ఆ తిమ్నాతీయుడైన ఆ వ్యక్తి యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఆయనకు కూడా కావాల్సింది ఎవరంట, ఇశ్రాయేలు ప్రజల పక్షమున నిలబడేవాడు కాదు, కానీ ఫిలిస్తీయుల పక్షమున నిలబడే బలమైన వ్యక్తి కావాలని ఆ తిమ్నాతీయుడు కూడా కోరుకున్నాడు. ఈయన సంసోను యొక్క బలమును చూసి నాకు సరి అయిన అల్లుడు దొరికాడు అని కూతుర్నిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత కొన్ని మనస్పర్ధలు వస్తాయిగా భార్యాభర్తలకి. వారిద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్ధలను బట్టి సంసోను తన భార్యని తన తండ్రి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైపోయింది. మరలా ఆయనకి భార్య మీద ప్రేమ కలిగింది. నా భార్యను నేను తెచ్చుకోవాలి అని ఆమె కొరకు కొన్ని బహుమానాలు తీసుకున్నాడంట. ఒక మేకని, ఆమెకి ఇష్టమైన తిని తీసుకొని తన ఇంటికి, మామ ఇంటికి వెళ్తే మామ లోపలికి వెళ్ళనివ్వలేదంట. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడ్డుపడ్డాడు. నా భార్య దగ్గరికి నేను వెళ్తున్నాను అంటే అప్పుడు ఆయన అన్నాడంట, చాలా రోజుల దాకా నువ్వు రాలేదు కదా, నా కుమార్తె మీద నువ్వు కోపించి అసూయపడి ఒకవేళ ఆమెను విడిచిపెట్టావేమో అనుకొని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేశాను అన్నాడంట. అనిన వెంటనే సంసోనికి విపరీతమైన కోపం వచ్చింది. అది కూడా ఎవరికి ఇచ్చాడంట, సంసోను స్నేహితునికే ఇచ్చి తన భార్యని వివాహం చేశాడు. అంటే ఫిలిస్తీయులకి దేవుని భయము లేదు కాబట్టి వారికి జీవించడానికి ఒక క్రమము తెలియదు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక క్రమాన్ని నియమించాడు దేవుడు. ఆ క్రమములోనే, ఆ క్రమము చొప్పునే ఇశ్రాయేలీలు బ్రతుకుతారు.
అందుకు తల్లిదండ్రులు ఫిలిస్తీయులతో, సున్నతి లేని ఫిలిస్తీయులతో నీవు అలాంటి సాంగత్యము పెట్టుకోవడం అవసరమా అన్నప్పుడు సంసోనికి అర్థము కాలేదు. ఎందుకంట సంసోనికి ఆమె మాట్లాడిన మాటలు నచ్చాయి, ఆమెతో మాట్లాడినందుకు ఆమె మీద ఇష్టము కలిగింది. కాబట్టి ఫిలిస్తీయులు అలా ఉండరు అనుకొని ఆమెతో వివాహమును చేసుకున్నాడు. కానీ ఇతనికి ఉన్న ఆలోచన ఏంటి? అతను ఇశ్రాయేలీయుడు, వెళ్ళిపోయాడు, ఇంకా రాడు, నా కుమార్తె ఇలాగే ఉండిపోయిద్దేమోనని ఆయన తొందరపడి కుమార్తెకి ఇంకొక వివాహం చేశాడు. చేసిన తర్వాత సంసోనికి మామ మీద కోపము, భార్య మీద కోపము, దానిని ఆ కోపాన్ని ఆ ఇంటి వారి వరకే చూపించకుండా మొత్తము ఫిలిస్తీయుల సమాజానికి మొత్తానికి ఈయన ఇంటి తగాదాని అంటించేశాడు. సంసోనికి కోపము ఉంటే, సంసోనికి భార్య మీద ద్వేషం ఉంటే పగ తీర్చుకోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి. కానీ ఈయనేం చేశాడంట, దీనంతటికీ ఫిలిస్తీయులే కారణము అని నక్కలని జమ చేసి, ఒక 300 నక్కలని జమ చేసి ఒకదాని తోకకి ఒకటి ముడి వేసి దివిటి పెట్టి చేతికి వచ్చిన పైరు పంటల మీదకి, ద్రాక్ష తోటల మీదకి ఈ నక్కల్ని తోలాడంట. తోలినప్పుడు వారి కష్టము, ఫిలిస్తీయుల యొక్క శ్రమ, సంవత్సరానికి ఒక కాపే కాస్తుంది ద్రాక్ష. ఈ గోధుమలు కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. సంవత్సరం అంతా కష్టపడిన కష్టమంతా వారి కళ్ళ ముందు అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీయులకి ఏం అర్థం కాల, ఇది ఎవరు చేశారు అని. ఎవరు చేశారు అని అర్థం కాక, అందులో కొంతమంది తెలివి కల్ల వాళ్ళు ఉంటారు కదా, ఒక అతను చెప్పాడంట, ఇది ఎవరో పని కాదు, ఆ సంసోను పనే. ఆ సంసోను భార్యని ఇంకొకరికి ఇచ్చి వివాహము చేసిన దానిని బట్టి ఆ సంసోను యొక్క కోపము మన మీద చూపించాడు. దీని అంతటికి కారణము ఆయన మామ, ఆయన భార్య అని అక్కడ ఉన్న పెద్దలందరూ మాట్లాడుకొని దొమ్మిగా ఆ ఇంటి మీద పడి సంసోను భార్యని, వాళ్ళ మామని, వీరి పొలాలు ఎలా అయితే తగలబడిపోయాయో అలానే అగ్ని చేత వాళ్ళ ఇద్దరిని కాల్చేశారంట. అంటే ఇప్పుడు సంసోను చేసిన పని ఏమైపోయింది? ఇంటి సమస్య, 2 కుటుంబాల మధ్య ఉన్న సమస్య కాస్త 2 తెగల మధ్య సమస్యగా మారిపోయింది. 2 తెగల మధ్య ద్వేషాన్ని రగిలించే విధంగా మారిపోయింది. ఆ కోపమును సంసోనికి తెలిసింది, నా భార్యను చంపేశారని తెలిసిన వెంటనే మరలా వచ్చి మనుషుల తొడగూడు విరగ్గొట్టి చాలామందిని చంపేసి మరల భయముతోటి ఏతాము అనే కొండ దగ్గర దాక్కున్నాడు. ఈ ఫిలిస్తీయులకి ఇంకా కోపము ఎక్కువైపోయి సంసోని యొక్క జనాంగము, యూదా జనాంగము మీదకి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు షాక్ అయిపోయారు. ఏం జరిగింది, ఏంటి మీరందరూ ఇలా దొమ్మిగా మా మీదకి వచ్చారు అంటే జరిగిన విషయం అంతా చెప్పారు. ఇలా ఇలా చేశాడు సంసోను.
మా పంట పొలాల్ని తగలబెట్టాడు, మా వారిని చాలామందిని చంపేశాడు, మీరు అతన్ని అప్పగించితేనే సరి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అని యూదా ప్రజల్ని హెచ్చరించినప్పుడు యూదా ప్రజలు సంసోనును అప్పగించడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ మనము సంసోనును గురించి మొదటిగా ఏమి చెప్పుకున్నాము? ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుని చేత పంపబడిన వ్యక్తి. కానీ ఈయన వల్ల ఇశ్రాయేలు ప్రజలకి, యూదా వారికి రక్షణ లేకుండా పోయింది అని ఆ యూదా ప్రజలే సంసోనుని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. అప్పగిస్తే ఆ ఫిలిష్తీయులు లేదు మీరు కూడా మాతో పాటు రావాలి. ఆ సంసోను మామూలోడు కాదు, ఎంతటికైనా ఆయన బలము మాకు ఉన్న బలము కంటే అధికమైంది, కాబట్టి సరిపోదు మా బలము, కాబట్టి మీరు మాతో రావాలి అని ఆ యూదా ప్రజల్లో 3,000 మందిని బందీలుగా యోతాము అనే బండ దగ్గరకు తీసుకొస్తే బండ సందులో దాక్కున్నాడంట. ఆ బండ సందులో నుండి సంసోనుని బయటికి తీసుకొస్తే, ఎందుకు మీరు ఇలా వచ్చారు అంటే, సంసోనికి వాళ్ళు చెప్తూ ఉన్నారు, నిన్ను బట్టి మేము శ్రమ పడుతున్నాం, నిన్ను అప్పగిస్తే ఫిలిష్తీయులు మమ్మల్ని హింసించరు, నిన్ను అప్పగిస్తే ఫిలిష్తీయుల చేతిలో నుండి మేము విడిపించబడతాము, నిన్ను అప్పగిస్తే ఫిలిష్తీయులు మమ్మల్ని చంపకుండా విడిచిపెడతారు అని చెప్పినప్పుడు సంసోను సరే అయితే అప్పగించండి. ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏమిటి అంటే, సంసోనికి భార్య మీద అమితమైన అభిమానం. భార్యకి వివాహం జరిగింది అని చెప్పిన తర్వాత అది ఏమైపోయిందంట, దురాభిమానం అనే పాపములో ఈ సంసోను పడిపోయి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అందుకని ఇందాక మనం చదువుకున్న మాటలో ఉంటుంది, దురాభిమానం అనే పాపములో నేను పడకుండా నన్ను ఆపు. ఈ దురాభిమానం అనే పాపము చేత పట్టబడిన సంసోను ఆయన బలమును లోపరుచుకోవడానికి భూమి మీద ఏ శక్తి కూడా సరిపోదు. అతన్ని ఎలా కట్టివేసినా, అతన్ని తాళ్ళ చేత బంధించిన, ఇనప సంఖ్యల చేత బంధించిన, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న సంసోన్ను బంధించడము భూమి మీద ఎవరి తరము కాదు. కానీ సంసోను యొక్క బలమును దేనికి వాడుతూ ఉన్నాడంట, ఇశ్రాయేలుల క్షేమము, సమాజము యొక్క క్షేమము కోసము కాకుండా తన సొంత జీవితము కొరకు పాటుపడుతూ ఉన్నాడు. నా జీవితము పోయింది, నా భార్య చచ్చిపోయింది, నా మామ మోసం చేశాడు, నా భార్య ప్రజలు నన్ను ఇబ్బంది పెట్టారు అని దేవుడు అప్పగించిన బాధ్యతను పక్కన పెట్టేసి, దేవుడు ఇచ్చిన విధులను పక్కన పెట్టేసి తన సొంత జీవితము కొరకు సంసోను బ్రతకాలని కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయనని పాపము ఎంత లాగుతుంటే అంతవరకు వెళ్ళిపోతున్నాడు సంసోను. మనుషులు తాళ్ళ చేత బంధించినా అవి తెంపుకుంటున్నాడు, పట్టుకోవాలని ప్రయత్నించినా వారి చేతిలో నుండి జారిపోతున్నాడు. ఏమి చేసినా కూడా దేవుడు మనుషుల చేతికి సంసోన్ని అప్పగించడం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మొరపెడుతున్నారు, మాకు క్షేమము కావాలి,
మమ్మల్ని విడిపించేవాడు కావాలి, మమ్మల్ని రక్షించేవాడు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్న కారణమును బట్టి దేవుడు సంసోన్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. ఈయనేమో పాపములో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. అలా తరుముతూ 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 చివరికి సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడంట? షోరేకు అనే లోయ దగ్గర ఆయన జీవితం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంట? అక్కడ మళ్ళా ఫస్ట్ ఏమో ఒక స్త్రీని ఇష్టపడ్డాను అన్నాడు, ఇప్పుడేమో ఇంకొక స్త్రీని మోహించాడంట. ఇష్టపడ్డానికి మోహానికి చాలా తేడా ఉంటుంది. ఇష్టపడితే తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అక్కగా, ఈమె ఒక్కతే నాకు భార్యగా అని చూస్తాం. మోహించడం అంటే ప్రతి స్త్రీని కూడా చెడ్డ చూపు చూస్తారు, ప్రతి స్త్రీని కూడా పాపపు చూపులతో చూస్తారు. ఇక్కడ సంసోను చేశాడంట, దెలీలాని మోహించాడంట. అసలు ఫిలిస్తీయులతో సంబంధమే వద్దు అని దేవుడు కోరుకున్నాడు. ఫిలిస్తీయులతో మనకి ఎటువంటి పాలు వద్దు అని తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ ఈయన మనసంతా ఎక్కడ తిరుగుతుందంట? ఆ ఫిలిస్తీయులు ఆయనని ఎంత పాపములోనికి లాగుతుంటే అంత లోకములోనికి కూరుకుపోతూ ఉన్నాడు. దేని కొరకంట? తన ఈగో, తన యొక్క అహం దెబ్బ తగులుతుందేమోనని ఆలోచిస్తూ తన కొరకు ప్రయాసపడుతున్నంత కాలము సంసోను వలన ఇశ్రాయేలు ప్రజలకి క్షేమము రాల. ఏ సమయంలో ఏ బాధ వచ్చిద్దో, ఎటు నుండి ఫిలిస్తీయులు వస్తారో, ఎటు నుండి మనుషులు మమ్మల్ని బందీలుగా తీసుకెళ్తారో, ఎవరొచ్చి చంపుతారోనని భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఈయన ఇంకొక ఆమెను కూడా మోహించి చివరికి ఆమె దగ్గర చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. అంటే దురాభిమానం అనే పాపము మనల్ని బలహీనులుగా చేస్తుంది. హల్లెలూయా! బలహీనుడు ఏ స్థితికైనా దిగజారిపోతాడు. బలహీనుడు ఏ పరిస్థితి వచ్చినా కూడా లోబడిపోతాడు. బలహీనుడు పరిస్థితులను జయించడానికి ఇష్టపడక పరిస్థితులకి లొంగిపోయి బ్రతకాలని కోరుకుంటాడు బలహీనుడు. ఏ వ్యక్తికైనా దురాభిమానము వచ్చింది అంటే ఆ మనిషి ఖచ్చితంగా బలహీనుడిగా మార్చబడతాడు. దేవుడు అంటే నన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు అనుకుంటున్నాడు, కానీ దేవుని ప్రజలకు ఉపయోగపడలేదు. దేవుడు నన్ను మనుషుల అందరి పోలికగా కాకుండా నేను అందరికన్నా ప్రత్యేకంగా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ నేను దేవుని కొరకు ఉపయోగపడుతున్నానా లేదా అని సంసోను గ్రహించుకోవడం లేదు. ఆ గ్రహించుకోకుండా ఉన్న ఆ సమయములోనే ఆయన అనుకుంటున్నాడు, ఇంకా నేను బ్రతకను. దీన్ని ఏమంటారంటే బైబిల్లో శరీరాశ అంటారు. హల్లెలూయా! బైబిల్లో దేవుడు అంటాడు మనుషులకు ఉండకూడదేదంట శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. సంసోనికి శరీర ఆశ. ఆయన ఏమంటున్నాడు? ఆ వ్యభిచారి దగ్గర, ఆ వేశ్య దగ్గర నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ దగ్గరే ఉంటాను అంటున్నాడు. బలహీనుడు ఎక్కడికి వచ్చాడండి? ఒక వ్యభిచారి చేతిలోనైనా
చనిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది కూడా ఇలాంటి బలహీనతలో పట్టబడేవారు చాలామంది ఉన్నారు. ఏమిటంటే భార్యను విడిచిపెడతారు, ఇంటిని విడిచిపెడతారు. కొంతమంది స్త్రీలు కూడా భర్తని, పిల్లల్ని విడిచిపెడతారు. ఎందుకంటే ఎవరో ఒకరు మనతో మంచిగా మాట్లాడారు, మనతో ప్రేమగా మాట్లాడారు, కాబట్టి నా భర్త కన్నా అతను మంచివాడు, లేకపోతే నా భార్య కన్నా ఆమె నన్ను బాగా చూసుకుంటుంది. ఇది ఏ అభిమానం అంట? దురాభిమానం అనే పాపం. దీనిలో ఎవరైతే పడిపోతారో వారు బలహీనులే. సంసోను బలహీనుడిగా మార్చబడి ఆమె ఎన్ని హింసలు పెడుతున్నా, ఆమె ఎంత హేళన చేస్తున్నా, ఎంత అవమానిస్తూ ఉన్నా సంసోనికి ఏమనిపించిందంట? ఇంకా నాకు దిక్కు లేదు, నేను ఎక్కడ ఉండను, నీ దగ్గరే చనిపోతా, నీ దగ్గరే ఉంటా. ఎందుకు వచ్చాడు ఈయన ఈ భూమి మీదకి? లోకస్తులతో సహవాసము చేయడానిక? వ్యభిచారులతో స్నేహము చేయడానిక? లోకాన్ని ఆపేక్షించడానికి కాదు ఈ సంసోను వచ్చింది. కానీ ఇతనిలో ఉన్న ఆ పాపము, ఇతనిలో ఉన్న బలహీనత ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆత్మను గ్రహించకుండా, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన జీవితం ఏమిటో తెలుసుకోకుండా ఆయన గమ్యాన్ని, ఆయన గురిని మార్చేసింది ఆయన బలహీనత. హల్లెలూయా! ఆయన గమ్యం ఏమిటంట? ఇశ్రాయేలులకి రక్షకుడు. తను బ్రతికినంత కాలము తన ప్రజల యొక్క క్షేమము కొరకు నిలబడవలసిన వ్యక్తి. ఆయన గురి తన ప్రజలకు కాపుదల కాయవలసిన పని. కానీ బలహీనుడై గురి మర్చిపోయాడు, గమ్యము మర్చిపోయాడు. ఒక లోకస్తురాలైన ఆ వేశ్య దగ్గర ఉండి బతిమాలుకుంటూ ఉన్నాడు, చనిపోయేదాకా నీ దగ్గరే ఉంటా. చాలామంది పాపములో నుండి బయటికి రాయి అంటే ఇంకేం వస్తావులేండి ఈ వయసులో బయటికి, అంతా అయిపోయింది. నీ దృష్టిలో అంతా అయిపోయిందేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే. హల్లెలూయా! ఆయన అంటున్నాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, చంకనెత్తుకొని ముద్దాడు వాడని నేనే. ఎప్పటిదాకంట? తల నెరయు వరకు. ఒక వయసు వస్తే మనం భరించుకోలేమేమో, కానీ మనుషుల్ని దేవుడు అంటున్నాడు, నిన్ను నేను భరించుకుంటా, నీ పాపమును నేను భరించుకుంటా. సంసోను అది మరిచిపోయాడు. నా శ్రమ, నా పాపము నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని గ్రహించుకోలేక ఆమెకి డబ్బు ఆశ చూపించారు. 1000 వెండి నాణ్యాలు ఇచ్చేసయ్యా ఆయన్ని అంటే చక్కగా అప్పగిచ్చేసింది. అప్పగించిన తర్వాత ఈయనకి మరలా ఎక్కడ గుర్తొచ్చాడంట? ప్రాణము పోతుంటే, శ్రమలో ఉంటే, మనుష్యులు అవహేళన చేస్తూ, గేలి చేస్తూ, సంసోను తన బలమును చూపించిన బలాన్ని ఎగతాళి చేసి ఫిలిస్తీయులు మాట్లాడుకుంటుంటే సంసోనికి అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని గుర్తొచ్చిందట. సంసోను అనుకుంటున్నాడు, ఫిలిస్తీయులని హతము చేశాను, నేను బలవంతుణ్ణి. ఫిలిస్తీయులు ఎంతమంది నా మీదకి వచ్చినా నా ముందు ఎవ్వరూ నిలబడలేరు, అంత శక్తి నాకుంది అని అప్పటిదాకా అనుకున్నాడు. కానీ ఆ దాగోను గుడిలో సంసోను గురించి ఏం మాట్లాడుకుంటున్నారంట? వీడేగా మన ప్రజల్ని చంపింది, వీడేగా మన పొలాల్ని తగలబెట్టింది, వీడేగా, వీడి వల్లే కదా
మన ప్రజలు అనేకులు చనిపోయారు అని సంసోను బలమును ఈ మనుషులు ఏం చేస్తున్నారంట, ఎగతాళి చేస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చాడంట దేవుడు సంసోనికి. ఈరోజు కూడా చాలామందికి వారిలో ఉన్న పాపమును ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు వారికి ఆ విషయము నచ్చదు, కానీ మనుషులు వారు చేస్తున్న పాపమును బట్టి ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా, నేను చచ్చిపోతే బాగుండు. ఈ మనుషులు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవడల్లా, ఈ మనుషులు ఎవ్వరు కూడా నా యొక్క బాధను అర్థం చేసుకోవడం లేదు, నేను చనిపోవాలి అని సంసోనులాగా మాట్లాడతారు. కానీ దేవుడు మనము ఉన్న స్థితిలోనే, మనము ఉన్న పాపపు స్థితిలోనే మనల్ని అనేక సార్లు హెచ్చరిస్తాడు. మనల్ని అనేక సార్లు సరిచేయడానికైన వాక్యము చేత మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బలహీనులమైన మనము బలమైన దేవుని వాక్యము వైపు చూడకపోతే అన్యుల ద్వారా మనము చెప్పించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. సంసోను అన్యుల ద్వారా చెప్పించుకోవడం మొదలుపెట్టినప్పుడు అతనికి ఏ స్థితిలో ఉన్నానోనని అప్పుడు మనోనేత్రాలు తెరవబడి దేవుణ్ణి అడుగుతున్నాడంట, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే. సంసోనికి అప్పుడు గుర్తొచ్చింది, తను పాపములో ఉన్నప్పుడు, పాపపు స్త్రీతో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్లతో సాంగత్యము చేసేటప్పుడు దేవుడు నాతో లేడు అని శ్రమలో ఉన్నప్పుడు సంసోనికి గుర్తొచ్చినప్పుడు అప్పుడు అడుగుతున్నా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, నన్ను ఒక్కసారి గుర్తు చేసుకొని వేడుకున్నప్పుడు సంసోన్ని ఏతాము రాయి దగ్గర దాక్కున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 3,000 మందిని తీసుకొచ్చాడు కదా. ఈ దాగోను గుడిలో కూడా ఇంచుమించు స్త్రీలు పురుషులు కలిసి 3,000 మంది ఉన్నారంట. అంటే దేవుని ప్రజల్ని హింసించడానికి 3,000 మందిని లాక్కొస్తే దేవుడు సంసోను కొరకు ఏం చేస్తాడంట, అదే 3,000 మంది ప్రజల్ని ఆ దాగోను గుడిలో ఉంచాడు. ఉంచినప్పుడు సంసోను దేవుని వేడుకున్నప్పుడు, దేవుడు సంసోను గుర్తు చేసుకున్నప్పుడు ఏం చేస్తాడంట, ఒక ఇటుక పెడ్డని లాగినట్టు, ఒక తాడును లాగినట్టు ఆ స్తంభాలని లాగితే ఒకే రోజులో 3,000 మంది ఫిలిస్తీయులు హతమయ్యారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దురాభిమానము అనే పాపములో పడకుండా ఉన్నప్పుడు మన పాపములు దేవుని యొక్క ముఖకాంతిలో మన పాపాలు కనబడతాయంట. హల్లెలూయా. కీర్తనలు 90వ కీర్తన 8వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, మన రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి? లోకము నీ పాపమును బట్టి నిన్ను అసహించుకున్నప్పుడు, లోకము నీ పాపమును బట్టి నిన్ను దూరము పెట్టినప్పుడు, లోకము నీవు చేస్తున్న అసహ్యమైన క్రియలను బట్టి నిన్ను హేళన చేస్తున్నప్పుడు అప్పుడు కనబడతాయంట మనం ఏమేం పాపాలు చేశామని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన ముఖకాంతిలో ఆయన ప్రకాశించినప్పుడు మన పాపాలు కనబడతాయి. సంసోనికి కూడా దేవుని వేడుకున్న తర్వాత అతను ఎంత పాపము చేశాడోనని అర్థమయ్యి ఆయన ఆత్మకాంతిలో తన పాపములు చూసుకున్నాక పశ్చాత్తాపడి దేవుడు తన్ని భూమి మీదకి పంపించిన దానికి కాస్తైనా న్యాయము చేయగలిగిన వ్యక్తిగా సంసోను నిలవబడ్డాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన పాపములు ఆయన మనల్ని క్షమించే దేవుడు. అలాంటి శిక్షని
క్షమించడానికి, అలాంటి పాపములు క్షమించడానికి ఈ దినము యేసయ్య రక్షకుడుగా మన కొరకు ఈ భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. ఎందుకు పుట్టాడు అంటే పాపములను విమోచించగలిగిన శక్తిమంతుడు ఆయన మాత్రమే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. ఎవరు రక్షిస్తారంటండి? దేన్ని బట్టి రక్షణ? ఇశ్రాయేలు ప్రజలు ప్రాణము కొరకు మాకు రక్షకుడు కావాలన్నారు. కానీ యేసయ్య ఎవరి కొరకు వచ్చాడంట? మనుష్యులు చేస్తున్న పాపముల కొరకు తన ప్రజలని. ఎవరంట? మనమి దేవుని ప్రజలము. క్రైస్తవులకు ఉన్న గొప్ప బిరుదు ఇదే. మీకు తెలుసో లేదో? అన్యులు కూడా ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు తెలియకుండానే. ఇంకా ఎవ్వరికి ఆ మాట లేదు భూమి మీద, వీళ్ళ ఫలానా వాళ్ళ దేవుడి పిల్లలని. క్రైస్తవులను మాత్రమే అంటారు దేవుని పిల్లలు. ఇదే దేవుడు కూడా అదే లేఖనాల్లో వ్రాయించాడు. తన ప్రజల కొరకు ఆయనే దిగి వచ్చాడు రక్షకుడిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దిగి రావడానికి కారణము ఆయన బలహీనతలు వహించుకునే దేవుడు. సంసోను దురాభిమానం అనే పాపములో పడిపోయి ఇశ్రాయేలు ప్రజలను రక్షించలేక బలహీనుడిగా మార్చబడ్డాడు. బలహీనుడిగా మార్చబడి ఒక లోకములో ఉండే వేశ్య దగ్గర ప్రాణము పోయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటా అన్నాడు. కానీ యేసయ్య బలహీనుడు కాదు. హల్లెలూయా. ఆయన శక్తివంతమైన దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వేశ్యలు వచ్చారు. వేశ్యలు వచ్చినా కూడా యేసు ప్రభు వాళ్ళని ఏమన్నాడు? అమ్మా అన్నాడు. హల్లెలూయా. ఆయన బలహీనుడు కాదు, లోకమును జయించిన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి వలనే మన పాపములకి విమోచన ఉంది. ఆయన రక్తము వలనే మన పాపములకు క్రయధనము ఉంది. కాబట్టి దేవుడే మన కొరకు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడంట? మన పాపముల్ని ఎలా కడుగుతాడంట? మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపము ఎక్కడ కడగబడుద్దంట? నీవు తీసుకునే బాప్తిస్మములో నీ పాపము కడగబడుతుంది. హల్లెలూయా. ఆ బాప్తిస్మము ఎవరి వలన తీసుకోవాలి అంట? యేసు అనే నామములో నీవు బాప్తిస్మము తీసుకున్నప్పుడు నీ పాపము కడుగబడుతుంది. సంసోను యేసు ప్రభువుని ఇద్దరిని మనము చూసినప్పుడు మనుష్యులు చేయలేని క్రియలన్నీ కూడా, మనుషులు ఎక్కడెక్కడైతే బలహీనులుగా పడిపోతూ ఉన్నారో ఆ పరిస్థితులు వచ్చిన ప్రతిసారి యేసు ప్రభు బలవంతుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని కూడా సిలువ వేసేటప్పుడు ఆ రాత్రంతా పరిసయ్యులు శాస్త్రులు కలిసి ఆయనను బంధించి ఒక స్థలంలో ఉంచినప్పుడు సైనికులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ముఖాన్ని చూస్తూ ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నారంట.
ఎందుకు వాళ్ళకి అంత కోపం వచ్చింది అంటే, యేసు ప్రభు ముఖములో వీరి యొక్క పాపాలు కనబడతా ఉన్నాయి. మనుషులు చేస్తున్న పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు అప్పటిదాకా అంటరానితనం అనేది తీసేశాడు. పాపులని పరిశుద్ధులుగా చేస్తూ వాక్యము ద్వారా వారిని కడుతూ పాపము నుండి వాడు విడిపించాడు. రోగగ్రస్తులను బాగు చేస్తూ ఉన్నాడు. మనుషుల్లో ఉన్న హెచ్చు తగ్గులు తారతమ్యాలు అన్నీ తొలగిస్తూ ఉంటే అవి వీళ్ళకి నచ్చలా. యేసు ప్రభువుని పట్టుకున్నాక వీళ్ళు చేసినవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఈయనే కదా ఆ రోజు చనిపోయిన వాడిని లేపింది, ఈయనే కదా ఆ వేశ్యని పాపము చేయకు అని హెచ్చరించింది, ఈయనే కదా ఊచ చేయగల వాడిని బాగు చేసింది, ఈయనే కదా దయ్యాల చేత పట్టబడిన వ్యక్తిని బట్టలు తొడిగి ఇంటికి పంపించింది అని దేవుడు చేసిన మంచి పనులన్నీ వీళ్ళకి ఎలా కనబడుతున్నాయి? వ్యసనంగా కనబడుతున్నాయి. మనుషులందరూ పాపాలని ఒప్పుకుంటున్నప్పుడు, పాపాలని విడిచిపెడుతున్నప్పుడు, పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నప్పుడు వీరికి యేసు ప్రభువులో వీరు చేస్తున్న పాపాలన్నీ కనబడుతూ ఉంటే వాటిని వీరు ఒప్పుకోకుండా ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే యేసు ప్రభువు దాన్ని కూడా ఓర్చుకున్నాడు. హల్లెలూయా. సంసోను ఓర్చుకోలేకపోయాడు. వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు ఓర్చుకోలేక బలహీనుడిగా మార్చబడిన వాడై దేవుని ఆనుకున్నాడు. తన ప్రజల యొక్క పాపములు తొలగించడానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ముఖము మీద ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు యేసయ్య దానిని మన కొరకు భరించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము నీ పాపములు క్షమించబడాలి, నీవు కడగబడాలి అంటే అది యేసు ప్రభు నామములో తప్పితే ఏ నామములో కూడా మనకు విమోచన లేదు. హల్లెలూయా. పాపములు ఒప్పుకున్న వారు ఖచ్చితంగా నీటిలో బాప్తిస్మము తీసుకున్నప్పుడే వారి యొక్క పాపములు సంపూర్తిగా కడగబడతాయి అని బైబిల్లో లేఖనాల ద్వారా దేవుడు మనకి వ్రాయించాడు. హల్లెలూయా. కాబట్టి పాపము నిన్ను దురాభిమానములో పడిపోకుండా ఆపడానికి దేవుని బలమైన హస్తము నీపై ఉన్నప్పుడు, ఆయన రక్తము నీపై ఉన్నప్పుడు నీవు బలహీనతల్ని జయిస్తావు. దురాభిమానం అనే పాపములో పడిపోకుండా దేవుని కొరకు బలమైన వ్యక్తిగా నిలబడడానికి యేసు అనే నామము మనకి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అట్టి నిరీక్షణను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.